ఇప్పుడు ఉన్న యువత పైన ఒకటే అభిప్రాయం. తల్లిదండ్రులు యువతను చెడగొడుతురు, యువత చెడిపోతలేదు. యువత చెడిపోవడానికి కారణం మేజర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న యువతకు ఫ్రీడమ్ అని చెప్పి ఎప్పుడైతే పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడం మొదలుపెట్టారో అక్కడ నుంచి ఆ జనరేషన్ నుంచి ఫ్రీడమ్ తీసుకొని యువత చెడిపోతుంది. ఎందుకంటే ఓన్ డెసిషన్స్ ఎప్పటి వరకు ఇవ్వాలనో అప్పటి వరకు ఇవ్వాలి. పిల్లలు కొద్దిగా కాలేజ్ వచ్చే వరకే ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అంటే 18, 20, 21 వచ్చే వరకే ఫ్రీడమ్ యువత వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళకి తెలుసు అని చెప్పి వదిలేయడం బట్టి అనుభవం కోల్పోయి యువత ఏం చేయాలనో అర్థం కాక బయట వెదర్ అంటే మనము తులసి మొక్కలో గంజాయి మొక్క తీసుకొచ్చి నాటిన గంజాయి వనం వదిలేసి తులసి మొత్తం వనంలో ఒక్క గంజాయి మొక్క వాడిన తులసి వనం చెడిపోయినట్లు అట్లా యువత ఎవరో ఏ అంటే ఫస్ట్ పేరెంట్స్ చెక్ చేయాల్సింది వాళ్ళున్న సర్కిల్ వెదర్. ఆ వెదర్ని చూడడం వదిలేశారు. చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, మేము ఎదగాల, ఐటీ జాబ్లు కొట్టాలా, దానికోసం కోచింగ్లా కానీ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ చేతులు వాళ్ళు ఇది మా బాధ్యత, మేము డబ్బులు కడుతున్నాం, కాలేజీకి డబ్బులు కడుతున్నాం, చూసుకోవాల్సింది వాళ్ళే అని చెప్పి వదిలేస్తారు. దానివల్ల యువత అనుభవం లేక తప్పుదోవ పడుతుంది. మత్తుకు మధువకు పడి లొంగిపోయి దానికి బానిసలు అయిపోయి జీవితం అంతా నాశనం చేసుకున్నారు. మేజర్ 90sలో ఒకప్పుడు ఎట్లుండే అంటే పేరెంట్స్కి పిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే పిల్లలకు పేరెంట్స్ భయపడుతున్నారు, ఎదురు చెప్పడానికి భయపడుతున్నారు. అంటే కొట్టడం తప్పని కాదు, ఫ్రీడమ్ ఇవ్వడం తప్పని కాదు. కాకపోతే ఎలాంటి టైంలో ఫ్రీడమ్ ఇవ్వాలా, ఏం నేర్పియాలా, పుట్టినప్పటి నుంచి నేర్పించడం మొదలు పెట్టాలా, అది వదిలేస్తారు. చిన్న నుంచి స్కూల్కి పోమంటే పాకెట్ మనీ, చిప్స్ ప్యాకెట్ అని, చాక్లెట్స్ అని, కురుకురే అని, అవి హెల్త్కు హానికరం అని తెలిసినా కూడా పిల్లలు ఏడుస్తారు అని ఇస్తారు. పుట్టంగానే మొబైల్స్ ఇస్తారు. అంటే చెడిపోవడానికి కారణం ఎవరు అంటే ఇంటికాడ నుంచి మొదలవుతుంది. సరే ఉపాధ్యాయులు స్కూల్ వీళ్ళని కొట్టినా కేసు పెడుతున్నాం, వాళ్ళని తిట్టినా కేసు పెడుతున్నాం. అందరు అలానే ఉండరు కదా. మన బాధ్యత, పేరెంట్స్ బాధ్యత కూడా పిల్లలకు భయము ప్రేమ రెండు ఇవ్వగలిగినప్పుడే యువత బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అమీర్పేటలో ఎంతోమంది కోచింగ్లకు వస్తారు. మీరు చూడొచ్చు, పాన్ పరాక్ల కాడ, వైన్స్ల కాడ హాస్టల్ పిల్లలే ఉంటారు మేజర్. ఎందుకు కారణం అంటే వాళ్ళకి తెలియదు. వీడికి వచ్చిన తర్వాత ఎవడో చెడిపోయి ఉంటాడు కదా. హాస్టల్ రూమ్లో వాని క్లాస్మేట్, హాస్టల్ రూమ్మేట్ అన్నటోడు వాడు మంచోడా చెడ్డోడా, వాని ఏంది ఏం కథ, హాస్టల్ ఎట్లుండ్రు, హాస్టల్ ఫుడ్ ఎట్లుంది, వాడు పంపించిన కోచింగ్ సెంటర్ ఎట్లుంది, దాంట్లో రిజల్ట్ ఎట్లున్నాయి అని మొత్తం చెక్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే కదా. మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి వదిలేస్తున్నాం. హాస్టల్లో ఖాళీగా ఉందని చెప్పి హాస్టల్లో పిల్లల్ని దొబ్బేస్తున్నాం. వారానికి ఒకసారి, నెలల కనీసం 2 times అన్న కోచింగ్ సెంటర్కి వచ్చి మా అమ్మాయి ఎట్లా చదువుతుంది, బయట ఎట్లుంటుందని మీరు ఎంక్వైరీ చేస్తురా. అమ్మాయి చెడిపోతుందా, అబ్బాయి చెడిపోతుందా, వాడు ఏంది వాళ్ళకి తెలియకుండా వచ్చి మీరు ఎవరైనా ఒక్క పేరెంట్స్ అని ఎంక్వైరీ చేస్తారు. అలా చేసిన వాళ్ళ పిల్లలు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరైతే గాలికి వదిలేస్తారో పాన్ పరాకులకు, గుట్కలకు, సిగరెట్లకు, మందుకు, మధువులకు బానిస అవుతారు. దీనికి మేజర్ కారణం పేరెంట్సే. ఎందుకంటే మా కంటతోటి ఇక్కడ చూస్తున్నాం, లేడీస్ అదే విధంగా తయారయ్యారు, బాయ్స్ అదే విధంగా తయారవుతున్నారు. అంటే మంచిగా ఉన్న పిల్లల్ని ఊర్ల నుంచి చూస్తున్నాం, వచ్చినప్పుడు ఒక తీరు ఉంటారు, వీడికి వచ్చినాక చెడిపోతున్నారు. అంటే మంచిగా ఉన్న వాళ్ళని మరీ తీసుకొచ్చి చెడగొడుతున్నారు పని కొట్టుకొని. అలాంటప్పుడు ఊళ్ళోనే ఉంచుకొని జాగ్రత్త పెంచుకోవడమే బెటర్. ఇలా యువతని చెడిపోతుండ్రు, యువత చెడిపోతుంది అంటే యువత చెడిపోవడానికి యువత కారణం కాదు, పేరెంట్సే. మన పెంపకాలే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే విలువలతో కూడిన వాళ్ళకి నేర్పించి పంపిస్తామో వాళ్ళు ప్రపంచాన్ని జయించి వస్తారు. మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ అని చెప్పి పక్క దవున పట్టి పక్క పేరెంట్స్ని అరే ఆ అబ్బాయి అట్లయింది, ఈ అబ్బాయి ఇట్లయింది అని పోల్స్తూ వాడిని తిట్టి ఇంట్లో ప్రేమను తగ్గించి అలా చదువుకోవడానికి అని చెప్పి హాస్టల్లో పడేస్తే వానికి ఇక్కడ కొత్త ప్రేమ దొరుకుతుంది. అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ నుంచి వాడు ఏదో బందీలు ఉన్నట్టు చేసి తీసుకొచ్చి ఇక్కడ వాడితే వరకే వాడు ఏమైపోతుంది అంటే అక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఇంట్లో ప్రేమ విలువ, ఒక ఆడదంటే ఏంది, ఒక మగోడు అంటే ఏంది, జీవితం అంటే ఏంది, సమాజం అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, అది నేర్పించి చేసి సమాజంలోకి వదిలితే వాళ్ళు బాగుపడతారు, ఇంకొకరిని బాగుపరుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మన ఇంట్లోనే జడగొడుతున్నాం. ఎందుకంటే వానికి కావాల్సింది ఇయ్యలేదనుకో, వాడు ఫోన్ వల్ల కొడతాడు, వాడు గ్లాసుల వల్ల కొడతాడు, ఇంట్లో సామాన్ల వల్ల కొడతాడు, టీవీ వల్ల కొడతాడు, లేదంటే నేను కోసుకుంటా, సూసైడ్ చేసుకుంటా నాకు అది ఇవ్వకపోతే అనే వరకు మనం భయపడి ఏం చేస్తున్నాం. సింపుల్ అండి. ఇప్పుడు పుట్టిన పాప ఏడుస్తుంటే మనం పుట్టినప్పటికి మొబైల్సే లేవు. ఏడిస్తే ఏం చేస్తుంటే మీ తీసుకుపోయి నచ్చజెప్పి ఏడిపించి పాట పాడో ఏదో చేసి అది చేసి ఊరికే పెడుతుంటుంది. ఇప్పుడు మనకు సోమరితనమై యువతను చెడగొట్టి మనం ఏమంటున్నాం, యువత చెడిపోయింది. ఇప్పుడు ఏడవంగానే ఏం చేస్తాం, తీసుకుపోయి మొబైల్ పెట్టేస్తాం, ఇట్లా పాటలు పెట్టేస్తాం. ఆ పాటలు వినడం వల్ల వాళ్ళు చెడిపోతారా, బాగుపడతారా? పోనీ ఇప్పుడున్న సినిమాలలో
మంచి సమాజానికి ఇచ్చే పాటలు ఏమున్నాయి? కొందరు పేరెంట్స్ ఉంటారు పుట్టినప్పటి నుంచే దేవుని పాటలు సమాజం గురించి నేర్పిస్తారు. చిన్న చిన్న పిల్లలు రికార్డులు కొడుతారు, గిన్నిస్ బుక్ రికార్డులు. మాటలు రాని పిల్లలు వేదాలు చదువుతున్నారు. అంటే అలాంటి పేరెంట్స్కి మనం తయారైనప్పుడు సమాజం కూడా బాగుంటుంది, యువత కూడా బాగుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే పుట్టగానే మనం జడగొట్టి ఇప్పుడు ఆ జనరేషన్ ఏమవుతుంది, పుట్టి 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 10, 12, 20 వెళ్ళిన తర్వాత ఆ జనరేషన్ మొత్తం అదే విధంగా తయారవుతుంది. కాబట్టి యువత ఆటోమేటిక్గా చనిపోతుంది. చెడిపోకుండా ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు 90sలో మనం ఉన్నాము, మేము ఉండే 90sలో మా బ్యాచ్ అంత ఉండే, మా దాంట్లో ఒక 20% జరిపినా 80% బాగుపడ్డాయి. సమాజంలో కరెక్ట్ ఉన్నారు. ఇన్ని రేపులు ఇంతగానము ఇది లేకుండే. ఇప్పుడు ఎందుకు యువత అట్లయితుంది? కారణం ఏంటి అని అంటే ఇప్పుడున్న యువతకు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియా ఇస్తున్నాం. ఈ సోషల్ మీడియా హ్యాకర్లని థర్డ్ పార్టీలు మొత్తం బూతులు బొమ్మలు పంపిస్తున్నారు. అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తెలియనప్పుడు వాడు క్లిక్ చేస్తాడు. అది తెలియనప్పుడు క్లిక్ చేసినప్పుడు అందులో బూతులు తప్ప ఏంది వేదాలు వల్లించారు కదా, అవి చూసినప్పుడు వాని శరీరంలో పాటలు కనిపిస్తాయి కదా. వానికి అంటే సోషల్ మీడియా పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కూడా యూత్ చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని వాడుకునే విధానం చూపించాల్సిన బాధ్యత పేరెంట్స్ది, సమాజంలో బాగుపడ్డ వాళ్ళది. ఎందుకంటే సోషల్ మీడియా ఖచ్చితంగా కావాలి. ఎదుగుతున్న సమయంలో టెక్నాలజీ లేకుంటే ఎక్కడేసిన గొంగడు అక్కడలాగానే ఉంటుంది. కానీ ఆ టెక్నాలజీని ఎలా వాడుకోవాలని నేర్పించాల్సింది నేర్చుకునేటోనికి ఉపాధ్యాయుడు, ఇంట్లో తల్లిదండ్రులు. ఇవి రెండు లేనప్పుడు యువత ఆటోమేటిక్ సోషల్ మీడియాని రాంగ్గానే తీసుకుపోతుంది. మరి సోషల్ మీడియా వాడుకుని సక్సెస్ అయిన వాళ్ళు లేరంటే 1%. ఆ 1% పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకు నేర్పిస్తున్నారు సమాజం ఏంది, సమాజంలో ఎలా బతకాలా, సమాజంలో ఏం తీసుకోవాలా, టెక్నాలజీలో ఏం తీసుకుని ఎదగాల, 10 మందికి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలా, 10 మందికి ఉపాధి ఎలా కల్పించాలన్నట్టు 1%. 99% చెడిపోవడానికి కారణం ఈ సోషల్ మీడియా, దీంట్లో వచ్చే పద్ధతులు మాత్రమే. ఎప్పుడైతే పద్ధతులు మనం పిల్లలకు ఈ క్షణం నుంచైనా ఇప్పుడు పుడుతున్న పిల్లలకు, ఇప్పుడు ఉంటున్న పిల్లలకు మనం నేర్పించగలిగితే అప్పుడు సమాజం మెరుగుపడే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, స్కూళ్ళల్లో మనం ఉపాధ్యాయులను బెదిరించడం మానేయాలి తల్లిదండ్రులు. ఒకప్పుడు మనల్ని కొడితే తల్లిదండ్రులు వచ్చి ఎందుకు కొట్టినామని అడగపోతుండే, ఏం తప్పు చేసిండు మా అబ్బాయి అని అంటే, మీ అబ్బాయి చదువుతలేదు అని అంటే ఇంటికి పోయినాక మన పేరెంట్స్ కూడా మనల్ని తంతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడ్చుకుంటూ వచ్చి డాడీ మా టీచర్ కొట్టిందంటే పోయి టీచర్ మీద ఎగబడుతున్నాం, బూతులు తిట్టుకుంటూ. నా కొడుకుని అంటే ఒక స్టూడెంట్ కొట్టినప్పుడు ఒక స్టూడెంట్ తండ్రి పోయి ఆ స్టూడెంట్ ముందరనే పిల్లల్ని తిట్టినప్పుడు వాడేం ఫీల్ అవుతాడు? నేను చేసిన తప్పు కాదు అన్నట్టు ఉంటుంది. నేను చేసిన తప్పు కాదు, మా నాయన నాకు సపోర్ట్ ఇస్తుంది ఇదే అని. అప్పుడు ఏమవుతుంది, వాడు చెడిపోవడం మొదలు పెడతాడు. దానికి కారణం ఎవరు? తప్పు తెలుసుకోవాలా. నా కొడుకు చదువుకుంటలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మేము లక్షలు పెట్టేసినాం ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేము పంపిస్తున్నాం, బాధ్యత గవర్నమెంట్దే, ప్రైవేట్లదే అంటే తప్పది. నీ కొడుకు ఎంతవరకు చదువుతుంది? ఎందుకంటే 100 మందిలో నువ్వు ఎంత డబ్బు పెట్టి పంపించినా ఫస్ట్ నువ్వు ఇంట్లో గారాభం తగ్గించి చదువు మీద, జీవితం మీద, బాధ్యత మీద చేయాలి. చదువు ఇంపార్టెంటా బాగుపడడానికంటే చదువు ఉపయోగపడాలి, జాబ్ చేయడానికే కాదు. నువ్వు ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది, వాళ్ళకి నేర్పించాల్సింది చదువు మాత్రమే. చదువు లేకుండా ఎదిగిన వాళ్ళు లేరా అంటే ఎదిగిన వాళ్ళు ఉంటారు, అలా లేనని కాదు. వాళ్ళకి అప్పుడు ఆ అందుబాటు లేక అట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బిల్ గేట్స్ డిగ్రీ డిస్కంటిన్యూ, అంబానీ ఇంటర్ చేసిండు, నేను ఇంటర్ చేసి అంబానీ అవుతా అంటే అయ్యేటోడుండా? జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆయన 10th ఇంటరో ఆయన అయిండు, అంత కోళ్ళు సంపాదించిండు అంటే అప్పుడున్న చదువుకు ఆ విలువలు ఇచ్చారు. కాబట్టి ఆ నాలెడ్జ్ ఈరోజు ఒక పిహెచ్డి చేసే వాళ్ళకు కూడా లేదు. అంటే అప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు, అప్పుడు నాలెడ్జ్ వేరు, ఇప్పుడు నాలెడ్జ్ వేరు, అప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. వాళ్ళలాగా కావాలంటే వాళ్ళకు ఆ వసతి లేక కష్టపడి వాళ్ళ కసి తీసుకుని పెరిగారు. ఇప్పుడు నీకు అన్ని వసతులు ఉన్నా నీకు కసి ఎందుకు ఉంటలేదు? కారణం చదువు ఇంపార్టెంట్ కాదన్నది కాదు, చదువు ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషి. ఆ చదువుని ఎప్పుడైతే కరెక్ట్ వేలను తీసుకొని సమాజంలోకి నువ్వు ఎంటర్ అవుతావో అప్పుడు నువ్వు బాగుపడతావు. ఇంట్లో విలువలు నేర్పించకపోతే సమాజంలో ఖచ్చితంగా చెడిపోతారు యువత. యువత చెడిపోవడానికి కారణము మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న పేరెంట్స్ మాత్రమే.